దేవుడు ఎంత మంచోడో తెలుసా మీకు? సరే, నీ భయాన్ని నేను పోగొడతా. ఎలా? నేను చెప్పింది చెయ్యి. మరలా అదే సమాధానం, నీ భయాన్ని నేను పోగొడతా. నా ప్రభు అంటున్నాడు, నీకున్న భయాన్ని నేను పోగొడతా, కానీ నేను చెప్పింది చెయ్యి. మరలా చెప్తున్నా, మనం దేవుని మాటకు లోబడితే, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే, వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం బ్రతికితే, సేవ చేస్తే, నా ప్రభు మనకున్న ప్రతి భయాన్ని, భీతిని తొలగిస్తాడు. ఎలా తొలగిస్తాడో, ఎలా తొలగించాడో చెప్తారండి. సరే సమయంలో భయపడిపోతున్నావుగా, అయితే నేను చెప్పింది చెయ్యి. ఏం చేయమంటావు? నీ భయానికి ఓ మార్గం ఉంది. ఏం చేయమంటావు? చూద్దాం రండి. నేనెట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చి తినని చెప్పి యెషయిని బలి అర్పణకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. నీ భయం పోవాలా? అవును ప్రభువా. నీకున్న మరణ భయం పోవాలా? అవును ప్రభువా. అయితే పని చేయి, ఒక పెయ్యని తీసుకో, బలి అర్పించటానికి బెత్లెహేముకు వెళ్ళు. ఆ బెత్లెహేములో ఆ పెయ్యను అర్పించు. అది నీకున్న భయాన్ని తొలగించేస్తుంది. జాగ్రత్తగా వినండి, ఇందులో ఒక అద్భుతమైన సువార్త దాగి ఉంది. మనిషి భయపడుతున్నాడు, దేనికి చెప్పండి? మరణానికి. మనిషి భయపడుతున్నాడు, దేనికి చెప్పండి? చావుకు. మనిషి భయపడుతున్నాడు, దేనికి చెప్పండి? నరకానికి. దేవుడు అంటున్నాడు, నీవు కలిగిన భయము, నీకున్న భీతి, ఆ మరణ భయము, నరక భయము పోవాలి అంటే ఒకే ఒక్క మార్గము. ఏమిటి? బలి. ఏమిటి? బలి అర్పణ జరగాలి. సమూయేలో నువ్వు కలిగి ఉన్న మరణ భయము నుండి నువ్వు బయటపడాలి అంటే అర్పణ జరగాలి, బలి అర్పణ జరగాలి. మనుషులమైన మనము కలిగి ఉన్న మరణ భయము, నరక భయము మనం పోగొట్టుకోవాలి అంటే బలి అర్పణ జరగాలి, పాప పరిహారార్థ బలి జరగాలి. నా ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను వదకు తేబడుతున్న గొర్రె పిల్లగా, పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్త బలిగా తనను తాను సిలువలో అప్పగించుకున్నాడు. కాబట్టే ఆయన సిలువలో సలిపిన బలి యాగమో నీకు నాకున్న భయాన్ని తొలగించేసింది. మరణ భయాన్ని, నరక భయాన్ని కొట్టివేసింది. యేసుక్రీస్తు తన్ను తాను బలి అర్పణగా అర్పించుకున్నాడు. కాబట్టి సమూయేలో నువ్వు కలిగిన భయం పోవాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? బలి అర్పణ. ఇది సువార్త. ఇది యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త. మనిషి కలిగి ఉన్న ప్రతి భయానికి పరిష్కారమే యేసుక్రీస్తు సిలువలో చేసిన బలి అర్పణ. ఆ రోజు ఎప్పుడైతే ఈ విషయాన్ని దేవుడు సెలవిచ్చాడో సమూయేలు యొక్క భయం పోయింది. ఎప్పుడైతే దేవుడు తాను చెప్పవలసింది చెప్పాడో సమూయేలు యొక్క భయం అంతా కూడా ఎగిరిపోయింది. దేవుడు చెప్పిన మాట మనం విన్నట్లయితే, దేవుడు చెప్పింది మనం చేస్తే, దేవుని మాటను విశ్వసిస్తే మనం కలిగి ఉన్న భయము పోతుంది. ఏమిటి దేవుడు చెప్పింది? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడగు వానియందు విశ్వాసముంచు ప్రతి వాడో నశించక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
అనగా అర్థం తెలుసా? మనిషి కోసం సిలువలో బలియాగముగా తన్ను తాను అప్పగించుకున్న దైవ కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించు ప్రతివాడో నశించక నరకానికి పోక నిత్య జీవము అనగా పరలోకానికి చేరతాడు. ఇది దేవుని సందేశం. నీకున్న భయాన్ని, భీతిని, నరకానికి వెళ్ళేటటువంటి స్థితిని మార్చగలిగింది యేసుక్రీస్తు యొక్క సిలువ. ఆ బలి అర్పణ నా భయాన్ని కొట్టివేసింది. ఈరోజు నాకు భయం లేదు, నేను నరకానికి వెళ్తానేమో, నరకంలో కాలిపోతానేమో, యుగ యుగాలు తగలడిపోతానేమో, అక్కడ ఏడుస్తూ ఉంటానేమో, పళ్ళు కొరుక్కుంటూ ఉంటానేమో అనే భయమో ఈ సతీష్ కుమార్కు లేదు. కారణం తెలుసా? నా ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు సిలువలో మరణించి తన్ను తాను అప్పగించుకున్నాడు. నేను చేసిన పాపములను క్షమించడానికి బలిగా తను అప్పగించుకున్నాడు. ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వానికి శిక్ష లేదో. యేసుక్రీస్తును విశ్వసించిన వారికి ఏ శిక్ష లేదో. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. మరణానికి భయపడకుండా, నరకానికి భయపడకుండా, మరి దేనికి భయపడకుండా నువ్వు ఉండాలి అంటే వినో, ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించు. ఆయన నీకు అనుగ్రహించిన వాగ్దానాన్ని విశ్వసించు. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, సమూయేలు మనిషే, మానవుడే, తను కూడా భయపడ్డాడు. అయా, ఈరోజు మేం కూడా అనేక విషయాల్లో తడబడుతున్నాం, భయపడుతున్నాం, భీతి చెల్లుతున్నాం. ఏమవుతుందో, ఏమైపోతానో, ఏం జరుగుతుందో అనే ప్రశ్న మమ్మల్ని తొలిచేస్తుంది. నాయన, మేం కలిగి ఉన్న ఈ ప్రశ్నకు జవాబు నీవే. నీ ఒక్కడి దగ్గరే నాయన మా ప్రతి ప్రశ్నకు జవాబుంది. సైతాను ఏ శోధన తీసుకొచ్చినా, ఏ ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ కష్టము తీసుకొచ్చినా దానికి లొంగక, లోబడక, సిలువలో నీవు మా కొరకు మరణించడం ద్వారా సైతాను యొక్క ప్రతి తంత్రాన్ని నాశనం చేశావు. సైతాను యొక్క ప్రతి విధమైన పన్నాగాన్ని పటాపంచులు చేశావు. ఆ సిలువలో నువ్వు చేసిన త్యాగాన్ని విశ్వసించిన మేము ధైర్యంగా జీవించవచ్చు. ఆనాడు సమూయేలు నువ్వు చెప్పింది చేయడానికి ధైర్యమే తనకు అండగా నిలబడింది. నీ మాటకు లోబడ్డాడు, ధైర్యాన్ని పొందుకున్నాడు, దర్జాగా ముందుకెళ్ళాడు. అటువంటి జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.